చుట్టాడు రైతులకు అన్యాయం చేశాడని నేను చెబుతాను అధ్యక్ష. ఈ సభలో ఎలా చేశాడంటే 86,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసి 2014లో ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్ని వేల కోట్లు మీరు తీర్చారో ఈ సభకు చెప్పమని అడుగుతున్నాం. మేమేం అడగట్లేదు అధ్యక్ష. మీరు చెప్పిన హామీ 2014లో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ రైతు రుణాలు మాఫీ 86,000 కోట్లు కదా. మీరు రైతు రుణాలు ఎంత తీర్చారో లెక్క చెప్పండి అయ్యా అని అడుగుతున్నాం. మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? మీ దగ్గర గణాంకాలు ఉన్నాయా? రైతు రుణాలకు సంబంధించి మీరు ఏమైనా చేశారా? ఇదిగో మేము చేశాం అధ్యక్ష. ఈ రోజున ఈ రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ రోజున రైతులకు రైతు రుణాలను మాఫీ చేయడం కోసం రైతు భరోసా డబ్బులను 13,500 రూపాయల డబ్బులను రైతులకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆర్థిక సెంటర్లను ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. గ్రామాల్లోని పేదవాళ్లకు పేద రైతులకు ఇది ఒక ఆసరగా నిలబడిందని మీ ద్వారా మనవి చేస్తాం అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చాడు. ఈ ప్రభుత్వంలో రైతులందరూ సుభిక్షంగా గుండె మీద చేసుకొని ఏ ఇబ్బంది లేదు. ఏదో వర్షం వచ్చినా వరద వచ్చినా బీభత్సం వచ్చినా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నాడు. మిమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు, మమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడని రైతులు ఆనందంగా ఉంటే చూసి వచ్చుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే అడగట్లా. అది కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అయ్యా మీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు 5,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నాడు, పెట్టాడా అని అడుగుతున్నాం. లేదు అధ్యక్ష. 5,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆదుకోలేక నిష్క్రమించాడు. ఆ చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చి పరిపాలిస్తానంటే రైతులు నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ అధ్యక్ష, స్త్రీ సాధికారత గురించి మాట్లాడుకుందాం, స్త్రీ సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. ఈ దేశంలోని అనేక మంది ప్రముఖులు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, పూజ్య బాపూజీ కానీ, పూలే గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మహిళా సాధికారత గురించి కోరుకున్నారు అధ్యక్ష. అనేక మంది ప్రముఖులు దేశంలోని ప్రపంచంలోని అనేక మంది చేయలేని సంస్కరణలు, ఈ దేశంలోని అనేక మంది ముఖ్యమంత్రులు సాధించలేని విజయాలు స్త్రీ సంక్షేమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించారు అధ్యక్ష. ఈ రోజున చేయూత లాంటి కార్యక్రమం, ఆసరా లాంటి కార్యక్రమం, 0 వడ్డీకే రుణాలాంటి కార్యక్రమం, ఆ మహిళలకు ఇళ్లు కట్టించిన విధానం, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. అధ్యక్ష నేను చెప్పిన కార్యక్రమాల గురించి మీరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే స్త్రీ మహిళా అభివృద్ధి పైన, మహిళా సాధికారత పైన గవర్నర్ గారు పలకరించిన గణాంకాలు కానీ, గవర్నర్ గారి ప్రసంగంలో తీసుకొచ్చిన అంశాల మీద కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబడిన సంస్కరణలు, లేదా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసిన సంస్కరణలు, ఇవే కదా అధ్యక్ష. మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళా సాధికారత జరిగిందని మేము చెప్తున్నాం. జరగలేదని తెలుగుదేశం పార్టీ కోరుకుంటే అక్కడి నుండి బలలు కొట్టడం వల్ల ఏ ఉపయోగం ఉంది అధ్యక్ష? ప్రసంగం విని తప్పులుంటే, గణాంకాల్లో తప్పులుంటే చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష. రోడ్డు సైడ్ అల్లరి బ్యాచ్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు సభలోకి తెచ్చాడు. ఏమైనా అర్థం ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే పని? ఈరోజున మీరు గమనించండి అధ్యక్ష, చేయూత లాంటి కార్యక్రమం మీరు ఎప్పుడైనా విన్నారా? వైఎస్ఆర్ చేయూత లాంటి కార్యక్రమం అధ్యక్ష 45 ఏళ్ళ నుండి నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలోని మహిళలు ఆరోగ్యము అంతగా సరిగా ఉంటుంది. ఎందుకంటే అధ్యక్ష చిన్న వయసులోనే పెళ్లి చేయబడి కూర్చుంటే లెగలేక, లేస్తే కూర్చోలేక బాధపడిపోతూ ఆరోగ్యం సన్నగిలిపోయి పోషకాహార లోపం వల్ల బిడ్డలకు పోషణకు ఎంతో కష్టపడుతున్న తల్లికి 45 ఏళ్ళు వచ్చేసరికి ముసలితోనే రావటం, ఆ 45 ఏళ్ళు నిండిన మహిళలకు ఆసరాగా ఉండాలని మేము చూశారు అధ్యక్ష. ఏ అంశం మీద కూడా విద్యారంగం మీద కానీ, వైద్య రంగం మీద కానీ అధ్యక్ష ఇది పద్ధతి కాదు. ఇది రామకృష్ణ గారు ఇది పద్ధతి కాదు.
దయచేసి స్పీకర్ గారిని తాకొద్దు, మీరు స్పీకర్ గారిని తాకొద్దు. బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త. మీరు బలహీన వర్గాల యొక్క మనోభావాలు, దళితుల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు, ఈ రాష్ట్రంలోని జనాభాలోని అత్యధిక మంది జనాభాల యొక్క మనోభావాలను తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు స్పీకర్ గారిని తాకొద్దని చెప్పి అంటున్నాం. స్పీకర్ గారిని తాకొద్దని చెప్పి అంటున్నాం. స్పీకర్ గారి జోలి పోవద్దు. మీరు స్పీకర్ గారిని శారీరకంగా తాగటం తప్పు. ఇది సభ ఖండించాలి. ఇది భావే కాదు. మీరు ద్రోహం, మీరు సమాజ వ్యతిరేకం, మీరు బలహీన వర్గాల వాళ్ళ సీట్లో కూర్చోటం చూసి ఓర్చుకోలేని దుర్మార్గులు. మీరు రౌడీలను గుండాలు తెచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి. అధ్యక్ష, వైఎస్ఆర్ మీరు గమనించండి అధ్యక్ష, చేయూత లాంటి ప్రోగ్రాం ఎవరైనా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఈ విధంగా ఆర్థిక సహాయం చేయటం అనే కార్యక్రమాన్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతాడని సవినయంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అలాంటి